హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లు. అనుముల ఫ్రై అండి. ఎంత బాగుందంటే అంత టేస్ట్గా ఉంది. ఎన్ని తినాలని కూర్చుంటే ఎన్ని తింటాం, అంత టేస్ట్గా ఉంది. ఇందులో కారం ఉంటుంది, సాల్టెడ్ ఉంటుంది అండ్ మసాలా కూడా ఉంటుంది. ఇంకా డిఫరెంట్ ఉంటుంది. బెంగళూరులో నెంబర్ 1 ప్లేస్ వివిపురం. కంప్లీట్ ఆ స్ట్రీట్ మొత్తంలో కూడా ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ సేల్ చేస్తారు. ఎలా అంటే అనుములతోటి నేను ఊతప్ప కూడా తిన్నాను. మేము నలుగురం వెళ్ళినాం అక్కడికి. నలుగురం వెళ్తే ఊతప్ప ఆర్డర్ ఇచ్చినాం అనుకోండి, 4 పీసెస్, అప్పుడు ఒక పీస్, నెక్స్ట్ ఇంకొక వెరైటీ, అలా ఎన్ని వెరైటీస్ ట్రై చేసినామో చాలా 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 టేస్టీగా ఉంది. అండ్ వెళ్ళేటప్పుడు కడుపు ఖాళీగా పెట్టుకొని రండి, వచ్చేటప్పుడు అన్ని ఫుల్గా అయిపోతుంది. అంత బాగుందండి. అనుములతోటి ఊతప్ప కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ కైండ్ ఆఫ్ అయితే ఉంటుంది. అక్కడ నేను ఫస్ట్ ట్రై చేసిందంటే మొక్కజొన్న కంకి, మక్కిన్ అంటాం కదా మనము. స్వీట్ కార్న్ అండ్ పైనాపిల్, మ్యాంగో ఇలా డిఫరెంట్ ఉంటుంది. నేనైతే పైనాపిల్ విత్ మొక్కజొన్న కంకి తిన్నాను. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే నేను తిన్నాను. సో మేము వెళ్ళిన 4 మెంబర్స్మి ఏది కొన్నా నలుగురం 4 భాగాలుగా తినేసి మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ ఇచ్చి అలా డిఫరెంట్గా టేస్ట్ చేసాము. చాలా చాలా బాగుంది. ఇది అనుముల ఫ్రై. నేను దీంతో ఊతప్ప కూడా తిన్నాను, అనుములతోని ఊతప్ప కూడా తిన్నాను. ఇది సాల్టెడ్, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి యూస్ అవుతుంది. దీనిలో మసాలా ఉంటుంది, కారంగా ఉంటుంది. నా దగ్గర ఇంకో ప్యాక్ కూడా ఉంది, చూపిస్తా. ఇది మసాలా, దీనిలో కాజు వస్తుంది. ఇది మసాలా. నేను ఈ వీడియో కోసం ఇది ఓపెన్ చేశాను ఇప్పుడు. సో నేను వీడియోస్ టూర్లో తీసినవి చాలా అంటే చాలా ఉన్నాయండి. బట్ అన్నీ అప్లోడ్ చేద్దాం అనుకుంటా. ఏంటిలే, చేస్తే ఏముంది, చేయకుంటే ఏముంది అనే ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఎంత కష్టపడి చేసినా వ్యూస్ లేదు, అందుకని పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. వీడియోస్ తీసిన అయితే అలానే ఉన్నాయి. వివిపురం కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. అక్కడ భక్ష్యాలు ఫేమస్ అండి. భక్ష్యాలలో అయితే నేను పైనాపిల్ తిన్నా, మ్యాంగో తిన్నా, కోవా తిన్నా. సో ఇంకొకటి కొబ్బరి కావచ్చు. అది అంటే డిఫరెంట్ మనము పప్పుతోనే చేస్తాం. అక్కడ కాకుండా అసలు మీకు ఎన్ని వెరైటీస్ భక్ష్యాలు కావాలంటే అన్ని వెరైటీ భక్ష్యాలు దొరుకుతుంది. సో కడుపులో ఖాళీ ఉండదండి. చిన్న పీసులు, చిన్న ముద్దలు తిన్నా కానీ ఖాళీ ఉండదు. అంత బాగుంటుంది. మీరు ఎప్పుడైనా బెంగళూరు వెళ్తే ఖచ్చితంగా ఒక్కసారి వివిపురం ఆ స్ట్రీట్కి వెళ్ళండి. నచ్చిన ఫుడ్ ఎంజాయ్ చేసి రండి, ఫుడ్ లవర్స్. థ్యాంక్ యూ.